గూడూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. మరోవైపు గురువారం ప్రైవేట్ వ్యక్తులచే అధికారులు రోడ్లను శుభ్రం చేయిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమ్మె ప్రభావంతో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో కమిషనర్ ప్రైవేట్ వ్యక్తులచే రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు. గురువారం ఈ విషయాన్ని తెలుసుకున్న కాంట్రాక్టు కార్మికులు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి వెళ్లి రోడ్లను శుభ్రం చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అడ్డుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం తాను సమ్మె చేస్తుంటే అధికారులు ప్రైవేట్ వ్యక్తులచే పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నించారు. మాటతో గౌరవంతో ఎవరన్నా వస్తే అప్పుడు నేను చెప్తాను. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరము ఈరోజు 10వ దినము నిరవధిక సమ్మె నిర్వర్తిస్తూ ఉన్నాము. అయినప్పటికీ మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా పని వాళ్ళని తీసుకొని వచ్చి మాకు వ్యతిరేకంగా ఈ సొసైటీలో పనిచేపిస్తూ వస్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు పాదయాత్రలో నేను మాట తప్పను మడిమి తిప్పనన్నమాట మాటకి మాట తప్పారు, మడిమి కూడా తిప్పారయ్యా. అయ్యా మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు, మాకు ఆప్కాసు వద్దు, పర్మనెంట్ కావాలంటున్నాము. అయ్యా సమాన పనికి సమాన వేతనం కావాలంటున్నాము. మమ్మల్ని అందరినీ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని అంటున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలంటున్నాము. అయ్యా మీరు దేనికి ముందుకు రావటం లేదు. అయ్యా దయచేసి మా కార్మికుల పట్ల దయ ఉంచి మీరు మా రాష్ట్ర నాయకుల్ని పిలిపించి వారితో మాట్లాడి మాకు జరగవలసినటువంటి న్యాయాన్ని మీరు తీరుస్తారని ఆ రోజు మేము మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తమిళనాడులో నేను కలెక్టర్ గా ఉన్నాను అనే పాదయాత్రలో ప్రచారం చేస్తే నేను అనుకున్నాను నా మట్టుకి ఈయన కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పేదలకు సహాయం చేస్తాడు అనుకున్నా. కానీ ఈ వ్యక్తి పేదలకు సహాయం చేసేవాడు కాదు, పేదలను ముంచేవాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరైతే మీరు వచ్చినప్పుడు పేదోళ్ళకి సహాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న చాలా మంచి వ్యక్తి అనుకున్నాం. ఈ రోజు మీరు పేదోళ్ళని సహాయం చేయటం ధనికుల్ని ఇంకా ధనికులుగా చేస్తున్నారు. ఎందుకయ్యా? దయచేసి మా కార్మికుల పట్ల ప్రేమ చూపించండి, దయ చూపించండి.